హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ మన ఛానల్లోనే ఆల్ న్యూ 2022 బ్రీజా అయితే రివ్యూ తీసుకొచ్చాను మీకు. ఈ వీడియోలో డీటెయిల్ వాకౌట్ అయితే ఉంటుంది. సో మనందరం ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నాము ఈ బ్రీజా లాంచ్ కోసం. అయితే ఫైనల్గా లాంచ్ అయిపోయింది. టోటల్ 6 వేరియంట్స్తో మనకు 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో మనకి బ్రీజా అనేది లాంచ్ అయింది. అండ్ దాంతోపాటు దీని యొక్క బుకింగ్స్ ఇప్పటివరకు చూసుకుంటే 45,000 బుకింగ్స్ అయితే అయిపోయాయి. ఇంకా ఆఫీషియల్ లాంచ్కి కొద్ది గంటల్లోనే మనకు 45,000 బుకింగ్స్ అయ్యాయంటే దీని యొక్క క్రేజ్ ఎలా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బ్రీజా వచ్చేసి ఎందుకు ఇంత క్రేజ్గా ఉందంటే మనకు న్యూ లుక్స్ చూడొచ్చు, మనకు న్యూ ప్లాట్ఫామ్ ఉంది, మనకు ఆల్ న్యూ ఇంటీరియర్, న్యూ ఫీచర్స్ ఉన్నాయి మనకు. సో అవన్నీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ న్యూ పవర్ కూడా వచ్చింది, ఇప్పుడు మనకు అప్గ్రేడ్ అయింది మనకు రిఫైన్మెంట్తో. సో మీరు స్టే ట్యూన్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి రెగ్యులర్గా అయితే ఫస్ట్ రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి ఉంటాయి. ఆల్ కార్స్, బైక్స్ అండ్ ఓనర్షిప్ రివ్యూస్ అన్నీ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా దీని యొక్క పవర్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది మనకు. సో ఎంత ఇంక్రీజ్ అయింది అండ్ రిఫైన్మెంట్ ఎలా ఉంది ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను మీకు. దీని ఇంజన్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. 1.5 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది, డీజిల్లో రాదు మనకు. సో ఏదైతే పాత ఇంజన్ ఉండేనో అదే, కాకపోతే ట్యూనింగ్ చేయడం వల్ల 103 bhp పవర్ అండ్ 136 Nm ఆఫ్ టార్క్ ఉంది మనకు. 6 స్పీడ్ టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్తో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. సో ఓవరాల్గా వైర్స్ అవన్నీ కూడా ఎక్స్పోజ్ అనేది చూడొచ్చు. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, న్యూ ప్లాట్ఫామ్ స్టెబిలిటీ అంతా కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తెలుగులో ఫస్ట్ అయితే నేనైతే మన ఛానల్ నుంచి వచ్చేలైతే ట్రై చేస్తాను. అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఉంది మనకు. ఇక్కడ చూసినట్టయితే పెట్రోల్ ఇంజన్ రిఫైన్ అయినప్పటికీ వెరీ హెవీగా అయితే ఉంది మనకు. సో బిల్డ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ సేఫ్టీ పరంగా అండ్ న్యూ ప్లాట్ఫామ్ చూడొచ్చు మనకి ఇది మొత్తం కూడాను. సో ముందుగా డిజైన్స్ పరంగా మాట్లాడితే ముందుగా ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకు న్యూ గ్రిల్ అయితే చూడొచ్చు మనకు. సో ఈ గ్రిల్ పరంగా మనకు డీటెయిల్గా అబ్జర్వేషన్ అయితే సో ఇలా మనకు కొద్దిగా గ్రే ఫినిష్లో అయితే గ్రిల్ అనేది ఉంది మనకు. డీటెయిల్గా అబ్జర్వ్ చేసి ఫ్రంట్ మొత్తం కూడాను. అండ్ మెయిన్గా మనకు ఈ హెడ్ ల్యాంప్స్ అనేవి న్యూ హెడ్ ల్యాంప్స్. సో మనకు ఎప్పుడైతే టీజర్ లాంచ్ చేశారో అక్కడ కూడా మనం చాలా ఎక్సైట్ అయ్యాము ఈ యొక్క హెడ్ లైట్స్ చూసి. సో డ్యూయల్ బ్యారెల్ హెడ్ లైట్స్ ఉన్నాయి విత్ సి షేప్ ఆఫ్ డిఆర్ఎల్ చూడొచ్చు మనకు. 2 డిఆర్ఎల్స్ ఉన్నాయి. సో ఇదొక డిఆర్ఎల్ అండ్ ఇదొక డిఆర్ఎల్ కంటిన్యూ ఇక్కడ వరకు ఇవి మనకు చూడొచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్ మనకి ఇక్కడైతే ఉంటుంది. సో డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ ఉన్నాయి మనకు. డ్యూయల్ చూడొచ్చు, 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి. సో ఇది హెడ్ లైట్స్ అనేది న్యూ లుక్ చూడొచ్చు మనకు. బ్రీజా పైన ఫ్రెష్ లుక్ అయితే తీసుకొచ్చింది. అండ్ బంపర్ కూడా మనకు రీడిజైన్ అనేది చేశారు. సో ఈ యొక్క ఆర్క్ ఏదైతే ఉందో మనకు ప్లాస్టిక్స్ బ్లాక్ కలర్, ఇంతకుముందు సిల్వర్ టైప్ ఉంటుండే, ఇప్పుడు దానికి ప్లాస్టిక్ చేసి మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అనేది కింద చేశారు మనకు. సో ఫ్రెష్ లుక్ అనేది చూడొచ్చు మనకు ఫ్రంట్ నుంచి చూసినట్టయితేను. అండ్ ఇక్కడ మనకు స్పేస్ అనేది చూడొచ్చు, ఎయిర్ ఫ్లో కానీ రేడియేటర్కి కూల్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ చూస్తే కెమెరా కూడా ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా 360 డిగ్రీ కెమెరా ఉంది. సో ఇప్పుడు బ్రీజాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు ఈ ఒక్క కార్లోనే సుజుకీలో ఉన్న అన్ని కార్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు ఫిల్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇంతకుముందు బ్రీజానే మనకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ గ్లోబల్ ఎన్క్యాప్ తీసుకొచ్చింది. బట్ ఇప్పుడు ఇది 5 స్టార్ ఈజీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి ఉన్న బిల్డ్ క్వాలిటీ. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు ఆల్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొడక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఇక్కడ చూడొచ్చు మీరు, ఎల్ఈడీస్ ఉన్నాయి మనకు. సో ఇది టాప్ వేరియంట్. సో వేరియంట్స్ విషయం మాట్లాడితే టోటల్ మనకు 6 వేరియంట్స్ ఉంటాయి మనకు. LXi, VXi ప్లస్ ముందు మనకు ZXi ప్లస్ డ్యూయల్ టోన్, ZXi డ్యూయల్ టోన్ అండ్ ZXi నార్మల్ చూడొచ్చు. సో టోటల్ 6 వేరియంట్స్ ఉన్నాయి మనకు, ట్రిమ్ వేరియంట్స్. అండ్ టాప్ వచ్చేసి మనకు డ్యూయల్ టోన్ చూడొచ్చు. ఇప్పుడు రెడ్ అండ్ పైన రూఫ్ మనకు బ్లాక్ చూడొచ్చు, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఉంది. అండ్ సైడ్ లుక్ వచ్చేసి మనకి ఇలా అయితే కనిపిస్తుంటుంది. కొద్దిగా మస్కులర్గా కొంచెం రీడిజైన్స్తో మనకు ఎక్కడెక్కడ కాస్మెటిక్ చేంజెస్ జరిగాయి అవన్నీ కూడా చెప్తాను. అండ్ న్యూ అలాయ్ వీల్స్ చూడొచ్చు మనకి. ఇప్పుడు మనకు డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు. 16 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి దీనిపైన. సో సెక్షన్ వచ్చేసి మనకు దీని యొక్క సెక్షన్ ఆఫ్ టైర్ మనకు 215/60 ఆర్ 16 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ మనకు డిస్క్ బ్రేక్స్ అనేవి చూడొచ్చు. రేర్ వచ్చే వరకు డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. టయోటా కూడా అర్బన్ క్రూజర్ మనకు రీసెంట్గా లాంచ్ అయింది. దాని యొక్క ఫస్ట్ రివ్యూ కూడా మన ఛానల్లో వచ్చేస్తుంది. సో దాంట్లో ఏంటంటే కొంచెం హైబ్రిడ్ ఉంది మనకు. 4 డిస్క్ బ్రేక్స్, కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో దీంతో కంపేర్ చేసుకుని అయితేను
సో కమింగ్ టు ఇయర్ మనకి చూసుకున్నైతే వీల్ ఆర్చెస్ చూడొచ్చు, కొంచెం మస్కులర్గా చేశారు. ఇంతకుముందు కొంచెం థిక్కర్ సైడ్ ఉంటుండే, ఇప్పుడు కొంచెం మస్కులర్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి. బాడీ క్లారిటీస్ కూడా మస్కులర్ అండ్ బిగ్ సైజ్ చూడొచ్చు మనకు. సో ఇంతకుముందు ఇదంతా కూడా మనకు కొద్దిగా సైజ్ అనేది తక్కువగా ఉంటుండే, సో ఇదంతా కూడా ఇప్పుడు మనకి ఇంక్రీజ్ చేశారు. సో పైన రూఫ్ మొత్తం కూడా బ్లాక్ ఉంది మనకు, అండ్ సైడ్ ఓవర్వేయం కూడా బ్లాక్ ఇవ్వడం వల్ల స్పోర్టియర్గా ఉంది రెడ్ కార్ పైన. ఇక్కడ కెమెరా ఉంది మనకు చూసినట్టయితేను 360 డిగ్రీ కెమెరా వర్క్ అవుతుంది. సో ఏదైతే బెలినోలో ఫీచర్స్, XL6 ఫీచర్స్ అండ్ ఆల్ ఫీచర్స్ అన్ని కార్స్ యొక్క ఫీచర్స్ అన్నీ తీసుకొచ్చి బ్రీజాలో అయితే పెట్టేశారు. సో మనకి ఇక్కడ ప్యాసివ్ రిక్వెస్ట్ సెన్సర్ అనేది చూడొచ్చు ఇక్కడ ఇస్తున్నారు. సో గ్లాస్ ఏరియా అంతా కూడా మనకు కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అండ్ రేర్ కూడా ఫ్రంట్ MacPherson, రేర్ వచ్చి టార్షన్ బీమ్ సస్పెన్షన్ అండ్ ట్యూనింగ్ అనేది చేశానని చెప్తున్నారు. ప్లాట్ఫామ్ చేంజ్ అవ్వడం వల్ల రైడ్ క్వాలిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో అవన్నీ ఏంటని చెప్తాను. ఇక మేజర్ చేంజ్ డిజైన్స్ పరంగా మాట్లాడుతుంటే, ఇంతకుముందు ఈ క్వార్టర్ గ్లాస్ ఏరియా C దగ్గర ఏదైతే ఉండేనో ఇది మనకు సైజ్ చిన్నగా ఉంటుండే, ఓన్లీ మనకి ఇక్కడ వరకే ఉంటుండే, ఇదంతా ప్లాస్టిక్స్ ఉంటుండే. బట్ ఇప్పుడు మొత్తం కూడా గ్లాస్ ఏరియా అనేది చేశారు. ఇదంతా కూడా గ్లాస్, మొత్తం కూడా మనకు గ్లాస్ చూడొచ్చు. కంటిన్యూ ఒక రేంజ్ రోవర్ లుక్ తీసుకురావడానికి రేర్ నుంచి ఒక ట్రై అయితే చేశారు. సో దాంతో కంపేర్ చేయొద్దు, లుక్స్ పరంగా చెప్తున్నాను నేను. అండ్ సిల్వర్ రూఫ్ రైల్స్ ఫంక్షనల్ ఉన్నాయి మనకు, 30 kgs వరకు కెపాసిటీ. షార్క్ ఫిన్ యాంటీనా బ్లాక్ కలర్లో ఉంది. సన్ రూఫ్ ఇచ్చారు, కనిపించట్లేదు, మీకు లోపల నుంచి చూపిస్తాను ఏంటి అనేది. ఇంకా ఓవరాల్గా రేర్ లుక్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. నాకు విటారా బ్రీజాలో అన్నిటికన్నా చాలా నచ్చింది ఈ రేర్ లుక్ చూడొచ్చు. రేంజ్ రోవర్ లుక్ లాగా అనిపిస్తుంది మనకు, ఒక డిస్కవర్ లుక్ లాగా అనిపిస్తుంది. చాలా స్పోర్టియర్గా చేశారు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను ట్రైలర్లో చూసినట్టుగానే. సో మనకు ఆల్ LED స్మోక్డ్ టైల్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ బ్లాక్ ఫినిష్ చూడొచ్చు, 2 lines బార్డర్ థిక్కర్ చూడొచ్చు. అండ్ మనకి ఇవి బల్బ్స్గానే ఉన్నాయి, ఇంకా రివర్స్ లైట్ అండ్ ఇండికేటర్ ఇంకా బల్బ్స్గానే ఉన్నాయి. LEDs ఇవ్వట్లేరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ప్రైస్ కూడా చెప్తాను నేను. అండ్ బ్రీజా అనేది మనకు బోల్డ్ లెటర్స్లో అయితే రాశారు రేర్ నుంచి చూసినట్టయితేను. ఓవరాల్ రేర్ లుక్ అనేది కొద్దిగా చాలా స్పోర్టియర్గా అనిపిస్తుంది నాకు. కొంచెం ఈ కట్స్ వల్ల, ఈ కట్స్ ఇవ్వడం వల్ల, ఈ లైనప్ వల్ల మొత్తం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. 4 పార్కింగ్ సెన్సార్స్ విత్ డిఫ్యూజర్ చూస్తే మనకు సిల్వర్, మనకు రెడ్ స్కిట్ ప్లేట్స్ కూడా చూడొచ్చు. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి 2 మనకు. కెమెరా వచ్చేసి ఇలా అయితే ఉంటుంది, కెమెరా క్లారిటీ కూడా ఇంక్రీజ్ చేశారని చెప్తున్నారు. సో అదేంటి అనేది చూద్దాము. మనకు వైపర్ ఉంది, డిఫాగర్ ఉంది మనకు. స్పాయిలర్ చూస్తే స్పాయిలర్ లుక్ కూడా మనకు బ్లాక్ కలర్లో చూడొచ్చు స్పోర్టియర్గా. విత్ వాషర్ మనకు ఇక్కడ ఉంది, రేర్ వాషర్ విత్ స్టాప్ ల్యాంప్ అనేది చూడొచ్చు. సో ఓవరాల్గా మొత్తం అన్ని ఫీచర్స్ కూడా ఫిల్ అయి ఉన్నాయి ఈ యొక్క కార్ పైన. చాలా హెవీగా అనిపిస్తుంది, ఇప్పుడు ఒక సుజుకి కార్ లాగానే లేదు మనకు, చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి బూట్ స్పేస్ చూస్తే, సో బూట్ స్పేస్ డైమెన్షన్స్ అంతా కూడా నేను చెప్పట్లేను, ఇంకొక ప్రాపర్ వీడియో డ్రైవ్ వీడియోలోనన్నా లేకపోతే ఇంకొక వీడియోలోనన్నా కంపారిజన్ దాంట్లో నేను చెప్తాను. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, డీసెంట్గా ఉంది. సో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది మనకి ఇందులో కూడా కంటిన్యూగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకు స్పేర్ వీల్ అయితే ఉంది. ఆబ్వియస్లీ మనకు అలాయ్ వీల్ అయితే ఉండదు, కాకపోతే మనకు సెక్షన్ వచ్చేసి 16 inches ఉన్నాయి. సో 215/60 inches ఎలాంటి కాస్ట్ కటింగ్ కాలేదు స్పేర్ వీల్లో. అవన్నీ కూడా చూడొచ్చు, టూల్ కిట్స్ అంతా కూడా ఇచ్చారు. అండ్ ఇది మనకు కవరప్ కోసం మనకు పెట్టుకోవచ్చు, మన ఏదైతే గూడ్స్ ఉంటాయో మనకు అవి అంటే పెట్టుకోవచ్చు. అండ్ పార్సల్ షెల్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు మనకి ఇక్కడ చూసినట్టయితేను. సో ఒకసారి మనము ఇంటీరియర్లో చూద్దాము, ఇంటీరియర్ ఎలా ఉంది. మెయిన్ చేంజ్ మనకు వచ్చేసి ఇంటీరియర్లో అయితే మెయిన్ చేంజెస్ ఉన్నాయి. స్మార్ట్ హైబ్రిడ్ మనకు బ్యాచింగ్ చూడొచ్చు. సో ఇది ఏం మార్చలేరు. సో టయోటా వాళ్ళు అయితే దీన్ని హైబ్రిడ్ అని డిఫరెంట్గా చేశారు. సో ఒకసారి ఇప్పుడు రేర్ సీట్స్ ఎలా ఉన్నాయని చూద్దాము. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది మనకు, 45 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉంది. ఓవరాల్ ఒకసారి సైడ్లోకి చూడండి మీరు. సో వైడ్ యాంగిల్లో మీరు ఒకసారి సైడ్లోకి చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది మనకు న్యూ బ్రీజా. చాలా బాగుంది. చాలా క్రేజ్ అనేది వచ్చింది, మార్కెట్ని మళ్ళీ రూల్ చేసేస్తుంది ఫస్ట్ బ్రీజా ఎలాగైతే ఉండేనో. సో ఇంటీరియర్ చూస్తే మనకు ఇలా అయితే ఇంటీరియర్ కనిపిస్తుంటుంది. బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్, సో డార్క్ బ్రౌన్ ఇస్తున్నారు. సో ఇది లెదర్ ఇవ్వట్లేరు, ఫ్యాబ్రిక్ ఫినిష్లో అయితే ఉంది. ఇక్కడ సిల్వర్ లైన్ ఉంది, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. పవర్ విండో, స్విచ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్ చేసేది ఉండే, పియానో ఫినిష్లో అలా ఇచ్చేది ఉండే. మన డోర్ పాకెట్స్ పైన 1 liter వాటర్ బాటిల్ పడుతుంది. స్టాండర్డ్ ప్రీమియం స్పీకర్స్ అనేవి ఉన్నాయి, ఎలాంటి బ్రాండెడ్ స్పీకర్స్ ఇవ్వట్లేరు మనకు. అండ్ సీట్స్ పైన చూసినట్టయితే రిక్లైన్ యాంగిల్ అనేది కొంచెం అప్రైట్గా ఉంది వెన్యూతో కంపేర్ చేసుకుని అయితే రీసెంట్గా లాంచ్ అయిన ఫేస్ లిఫ్ట్లో. సో ఇంకొంచెం 2 steps ఆఫ్ రిక్లైన్ యాంగిల్ అలా ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. బట్ 60-40 స్ప్లిటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి మనకు. ఒకసారి కంఫర్ట్ చూద్దాం మనము ఎలాగైతే ఉందో కంఫర్ట్. లోపల కూర్చున్న తర్వాత ఒకసారి మీరు ఇక్కడ చూడండి, అంటే సపోర్ట్ చూడండి, చాలా బాగుంది. లెగ్ రూమ్ అనేది చూడొచ్చు మీరు, చాలా బాగుంది, డీసెంట్గా చేశాను. ఇది కంప్లీట్గా పుష్ బ్యాక్ చేశాను, ఇది డీసెంట్గా చేశాను కాబట్టి మనకు డీసెంట్గా ఉంది. మనకు స్పేస్ చూడొచ్చు, ఇంత అయితే ఉంది మనకు.
అండ్ మనకు స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్. నా హైట్ 5.7, నాకైతే ఇక్కడ వరకు వస్తుంది. సో 6 feet వాళ్ళకు కూడా ఎలాంటి టచ్ అవుతుందన్న ప్రాబ్లం లేదు. హోల్డర్స్ ఇస్తున్నారు. షోల్డర్ రూమ్ కూడా చాలా బాగుంది. 3 members లాంగ్ డ్రైవ్స్కి చాలా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. షోల్డర్ రూమ్ బాగుంది విత్ సెంటర్ ఆమ్రెస్ట్ ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు, ఇప్పుడు చూడొచ్చు. అండ్ సీట్ కవర్స్ పైన కూడా ఇన్ డీటెయిల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్రౌన్ అండ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ ఫినిష్లో లెదర్ సీట్స్ అయితే ఇవ్వట్లేరు. యాక్సెసరీస్ కింద మీరు మారుతి షోరూమ్లో పర్చేస్ చేయొచ్చు. మీరు బేగంపేట్ బ్రాంచ్ మారుతి షోరూమ్కి విజిట్ చేయండి. 2 adjustable హెడ్ రెస్ట్ మాత్రమే ఉన్నాయి ఈ యొక్క న్యూ మోడల్లో కూడా. అండ్ ఇక్కడ చూస్తే మీరు డోర్స్ పైన హోల్డర్స్ చూడండి. సో ఇలా హోల్డర్స్ అయితే ఇస్తున్నారు. బట్ హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకు హార్డర్ ప్లాస్టిక్స్. అండ్ ఏసీ వెంట్స్, రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నారు ఇప్పుడు మనకు బ్రీజాలో. అండ్ ఇక్కడ చూస్తే మనకు 2 Type-C సాకెట్స్ అనేవి ఉన్నాయి. మనకు 2 Type-C సాకెట్స్ ఉన్నాయి. హంప్ వచ్చింది, పైకి వచ్చింది హంప్. కాకపోతే లెగ్స్ అనేవి సెంటర్ ప్యాసింజర్ వాళ్ళు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే పెట్టుకోవచ్చు. సో డాష్ బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంటుంది. సో డాష్ బోర్డ్ చూసి మీరు చాలా ఎక్సైట్ అవుతారు, ఎందుకంటే బ్రీజా ఇలా మారుతుందని మనం అనుకోలేము. సన్ రూఫ్ కూడా చూడవచ్చు. ఒకసారి మనం ఫ్రంట్కి వెళ్ళిపోయి ఫ్యూచర్స్ ఏంది, ఫ్రంట్లోనే మేజర్ చేంజెస్ ఉన్నాయి, అవన్నీ ఏంటి అనేది నేను ఒకసారి మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఓవరాల్ రియర్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఇంకొంచెం బెటర్ చేసినా బాగుంటుండే. ఒకసారి మనం ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము. టోటల్ మనకి ఇంకా 9 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. విత్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ కలుపుకొని మనకు 9 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకు రిక్వెస్ట్ సెన్సార్ అనేది చూడొచ్చు, ప్యాసివ్ ఎంట్రీ అని కూడా అంటాము. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs ఉన్నాయి మనకు. సో ఇంటీరియర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ నుంచి మనకు సేమ్ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఆఫ్ బ్రౌన్ ఫినిష్ చూడొచ్చు. సో మారుతి వాళ్ళ నుంచి ఎలా ఉంటుందంటే, ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఫినిష్ ఇస్తున్నారంటే ఇదే మనకి ఎక్కువ అనుకుంటాము మారుతి ఫ్యాన్స్. సో లెదర్ ఫినిష్ అడగరు కూడాను, ఫీడ్బ్యాక్ కూడా చేయరు. ఇలా బ్రౌన్ అండ్ బ్లాకే మనకు చాలా బాగా చేశారు డిజైన్ అనుకుంటాము. లెదర్ ఫినిష్, సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఒకటి డ్రైవర్ వాళ్ళకి ఒక్కటే మనకు ఆటో ఇస్తున్నారు, మిగతా 4 కూడా మనకు నార్మల్ పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్. ఇది ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMస్కి మనకు కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్. సో ఈ డిజైన్ కూడా ఆల్మోస్ట్ మనకు పాత బ్రీజా నుంచే తీసుకున్నారు. ఓవరాల్గా డోర్స్ నుంచి ఇలా అయితే కనిపిస్తుంది. మనకు 1 liter వాటర్ బాటిల్ పడుతుంది. ఇక్కడ మ్యాగజైన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి లేవు మనకు. ఓన్లీ హైట్ అడ్జస్టబుల్ సీట్ అనేది ఇస్తున్నారు, ప్రొవైడబుల్ చేస్తున్నారు మనకు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మనకి ఇవ్వట్లేరు. అండ్ మనకు 2 pedals చూడొచ్చు. ఇది ఆటోమేటిక్ వెహికల్, 6 speed టార్క్ కన్వర్టబుల్ ఆటోమేటిక్ ఉంది, 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ బటన్స్ చూస్తే మీరు లాట్ ఆఫ్ బటన్స్ కనిపిస్తుంటాయి మీకు. ఈ బటన్స్ అన్నీ ఆల్రెడీ మీరు బెలినో రీసెంట్లో చూసి ఉంటారు. ఇది మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేయడంలో. అండ్ ఇది హెడప్ డిస్ప్లే చూడవచ్చు. సో హెడప్ డిస్ప్లే ఇక్కడ ఉంది. ప్రస్తుతానికి వెహికల్ బ్యాటరీ డౌన్ ఉంది, లేదంటే కీస్ కూడా లేవు అనుకోవచ్చు. నేను ఒకసారి డ్రైవ్ రివ్యూలో మీకు హెడప్ డిస్ప్లే కానివ్వండి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్స్ మాత్రం ఇప్పుడు చెప్తాను. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, 360-degree కెమెరా వ్యూ చూడొచ్చు. ఆటో స్టార్ట్ స్టాప్ అంటే ఐడిల్ స్టార్ట్ స్టాప్ అంటాం మనం మారుతి వాళ్ళ నుంచి. ఇది హెడ్లైట్స్ లెవెలర్. ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది మనకు, ఇది టాప్ వేరియంట్ కాబట్టి. అండ్ ఇంకా మేజర్ చేంజ్ ఏంటంటే మనకు న్యూ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూడొచ్చు, 9-inch స్క్రీన్. సో ఇది సేమ్ ఎలా ఉందంటే మారుతి వాళ్ళ ఐడియాలో నెక్సా వచ్చినాక దాని యొక్క ఫ్యూచర్స్ తీసుకొచ్చి మారుతిలో కలిపితే అది ప్రీమియం కార్స్ అని అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి చెప్పండి కమెంట్ బాక్స్లో. సో ఈ స్క్రీన్ రీసెంట్గానే బెలినో ఫేస్ లిఫ్ట్లో మనం 9-inch స్క్రీన్ చూసాము. ఇంతకుముందు 7-inch స్క్రీన్ ఉంటుండే బ్రీజాలో కూడాను, అన్ని నెక్సా కార్స్లో, అన్ని మారుతి కార్స్లో. ఇప్పుడు బెలినో ఒక్క దాంట్లో 9-inch చేశారు, అదే 9-inch స్క్రీన్ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. స్మార్ట్ ప్లే ప్రో ప్రీమియం కనెక్టెడ్ కార్టెక్ 40+ కనెక్టెడ్ కార్టెక్ ఫ్యూచర్స్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంది మనకు ఇందులో చూసుకున్నట్టయితేను. అండ్ స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది, నేను ఒప్పుకుంటాను. స్క్రీన్ పెద్ద సైజ్ ఇస్తున్నారు. ఇప్పుడు బ్రీజాలో ఇది కొంచెం లగ్జరీగా అనిపిస్తుంది స్క్రీన్ చూస్తే. బట్ టచ్ సెన్సిటివ్ ఎలా ఉంది అనేది నేను ఒకసారి డ్రైవ్ రివ్యూలో చెప్తాను. అది కూడా ఫస్ట్ రివ్యూ మన ఛానల్లోనే వస్తుంది. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఫస్ట్ రివ్యూస్ అన్నీ కూడా తెలుగులో మన ఛానల్ నుంచి మిస్ అయిపోతారు. ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అయితే 2 ఇస్తున్నారు మనకు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. అండ్ క్వాలిటీ చూడండి, ఈ నాక్ క్వాలిటీ నాకు చాలా చాలా నచ్చింది, నిజంగా చెప్తున్నాను, ప్రామిస్ చెప్తున్నాను. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆటో క్లైమేట్ కంట్రోల్ టచెస్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలా అంటే చాలు మనకు టెంపరేచర్ అది అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఇవన్నీ బటన్స్ మనకు క్లైమేట్ కంట్రోల్. ఇక్కడ మనకు 12V ఛార్జింగ్ సాకెట్ అనేది ఒకటి ఇస్తున్నారు, USB పోర్ట్ ఒకటి ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది. ఒకసారి మన ఛానల్లో వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ అంటే ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను. ఫోన్ పెట్టాను కదా, ఇట్స్ వర్కింగ్. సో వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వర్కింగ్.
అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇది లైట్ బ్లింక్ అవుతుంది, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ది. ఆటో గేర్ లివర్ చూడొచ్చు మనకు ఫ్రంట్ నుంచి. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు, 4 డిస్క్ బ్రేక్స్, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ ప్రైస్కి. ఇక్కడ కీస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి మనకు, బ్యాక్ సైడ్ చేశారు కప్ హోల్డర్స్ డిజైన్. సెంటర్ ఆర్మ్రెస్ట్ హార్డర్ లెదర్ ఉంది, డీసెంట్ స్పేస్ ఉంది, చిన్నగా ఉంది మారుతి కార్స్లో ఎక్స్పెక్ట్ చేసిన కానీ. బట్ స్లైడింగ్ చూడొచ్చు, సో స్లైడింగ్ వల్ల కూడా మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది రైడ్ అనేది. నెక్స్ట్ మేజర్ మనకు ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు మనకు ఇక్కడ చూడొచ్చు ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ ప్లస్ సన్ రూఫ్, ఈ రెండే మేజర్. మనకు సన్ రూఫ్ అనేది చూడొచ్చు, డీసెంట్ సైజ్గా ఉంది, పెద్దగా లేదు సన్ రూఫ్, డీసెంట్గా ఉంది. నార్మల్ కార్స్లో ఎలాగైతే ఉంటుందో డీసెంట్ సన్ రూఫ్ అంతే ఇప్పుడు అప్డేటెడ్ మనకు 2022లో చేశారు. అండ్ మనకు సన్ గ్లాసెస్ హోల్డర్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ లైట్స్ మనకు ఇంకా ఎల్ఈడీస్ ఇవ్వట్లేరు. ఇక్కడ మనకు చూస్తే మిర్రర్ విత్ లైట్ 2 ఇస్తున్నారు, ఆన్ చేస్తుంటే చూపించడానికి. ఇక్కడ మనకి టూల్ రెసిపీస్ హోల్డర్ అనేది ఉంది. నెక్స్ట్ మేజర్ ఏంటంటే మనకి ఇక్కడ స్టీరింగ్ చూడొచ్చు, స్టీరింగ్ కంట్రోల్స్ మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి. క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు ఇప్పుడు మనకు, ఇంతకుముందు కూడా ఉండే. లెదర్ ర్యాప్ స్టీరింగ్, లెదర్ క్వాలిటీ బాగుంది, సాఫ్ట్ టచ్ లెదర్, పట్టుకోవడానికి చాలా బాగుంది. ఈ సిల్వర్ ఫినిష్, ఈ స్టీరింగ్ మొత్తం కూడా నెక్సా XL6 ఆర్ బెలినో నుంచే తీసుకున్నారు మొత్తం స్టీరింగ్ డిజైన్ అంతా కూడాను. అండ్ కాల్ ఇక్కడ నుంచి చూడొచ్చు. ప్యాడల్ షిఫ్టర్స్ అనేవి చూడొచ్చు. రీసెంట్ టైమ్స్లోనే మనము ఏదైతే XL6లో ప్యాడల్ షిఫ్టర్స్ చూసామో సేమ్ మనకు ప్యాడల్ షిఫ్టర్స్ ఇస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి మనకు ఫ్రంట్. ఓన్లీ మనకు బెలినో ఉన్న ఫీచర్స్ ఇందులో అప్గ్రేడ్ చేశారు, XL6 ఫీచర్స్ చేయలేరు, మర్చిపోయినట్టున్నారు. అండ్ మనకు డోర్ ఓపెనింగ్ చూడొచ్చు, గ్రాఫిక్స్ సెంటర్లో డిజిటల్ స్క్రీన్ ఇస్తున్నారు, TFT స్క్రీన్, లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో. అండ్ ఇక్కడ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మీరు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది కూడా మనకు అప్గ్రేడెడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చూడొచ్చు మనకు. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్, ఇంకా మనకు అనలాగ్స్లోనే ఇస్తున్నారు. ఇది కంప్లీట్ డిజిటల్, ఇంకో నెక్స్ట్ జనరేషన్ ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా చేస్తారు. హెడప్ డిస్ప్లే మాత్రం చేశారు, హెడప్ డిస్ప్లే ఇక్కడ నుంచి హెడప్ డిస్ప్లే. సో మనకు రన్నింగ్లోనే ఒక చిన్న గ్లాస్ ఓపెన్ అయ్యి అందులో లో ఫ్యూయల్ కానివ్వండి, స్పీడ్, డిజిటల్ మాని అన్నీ కూడా మనకు అంతా కూడా అందులో చూపిస్తుంటుంది. సో ఓవరాల్ డాష్బోర్డ్ వచ్చేసి మనకి ఇలా అయితే కనిపిస్తుంది. మనకు 3 లేయర్ ఆఫ్ డాష్బోర్డ్ ఫైనల్గా మారుతి వాళ్ళ నుంచి కూడా చూడవచ్చు. హార్డర్ ప్లాస్టిక్స్, సాఫ్ట్వేర్ సిల్వర్, అండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ మనకు కొంచెం ట్రీట్మెంట్ చూడండి డీటెయిల్గా బ్రౌన్ ఫినిష్, బట్ ఇది కూడా హార్డర్ కిందకే వస్తుంది. అండ్ 3 లేయర్స్ ఆఫ్ చాక్లెట్ బ్రౌన్ అండ్ విత్ సిల్వర్ లైన్స్ విత్ బ్లాక్ ఇంటీరియర్ చూడొచ్చు. గ్లో బాక్స్ పెద్దగా ఉంది, గ్లో బాక్స్ మాత్రం. ఏసీ కూడా ఉంది, కూలింగ్ ఫంక్షన్. అండ్ ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంటుంది మనకు. సో ఓకే, మనమైతే సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు. డెడ్ పెడల్ కూడా చూడొచ్చు, ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి డెడ్ పెడల్ కూడా ఇస్తున్నారు. ఓవరాల్ ఇంటీరియర్ అయితే మనకి ఇలా కనిపిస్తుంటుంది. సీట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, కంఫర్టబుల్గా ఉన్నాయి, కుషనింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ మీరు మళ్ళీ లెదర్లో అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. మ్యాట్స్ కూడా అన్నీ ఇస్తున్నారు మనకు. అండ్ ఇక్కడ మనకు ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇంకా ఇదే పొజిషన్, అండ్ ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి. సో మారుతి వాళ్ళు మారారు కానీ ఓన్లీ బెలినో ఉన్న ఫీచర్స్ని తీసుకొచ్చి బ్రీజాలో పెట్టినందుకు. బ్రీజా కొంచెం ఇప్పుడు లగ్జరీ ప్రీమియం అయ్యింది, అంతకు మించి ఇంకా పెద్దగా ఏం లేదు మనకు. బ్రీజా గురించి మాట్లాడాలంటే ఇంటీరియర్లో మెయిన్ ఫీచర్స్ పరంగా మాట్లాడాలంటే ఇవే. సన్ రూఫ్, హెడప్ డిస్ప్లే అనేది చూడొచ్చు మనకు, 9-inch స్క్రీన్ అని ఇస్తున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది మనకు, ఆటో క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోల్స్, ప్యాడల్ షిఫ్టర్స్ అనేవి చేశారు. ఇదైతే మేజర్ చేంజెస్ మనకి ఇందులో చూసుకున్నట్టయితేను. సో ఇప్పుడు ఒకసారి మనం సేఫ్టీ పరంగా మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా ప్రొవైడబుల్ చేస్తున్నారు టాప్ వేరియంట్లో. 2 ఎయిర్ బ్యాగ్స్ మనకు మిడ్ వేరియంట్ నుంచి బేస్ మోడల్ వరకు మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా అయితే ఉంటాయి. ESP తీసుకొచ్చారు ఇప్పుడు మనకు, చాలా ఇంపార్టెంట్. అండ్ హిల్ అసిస్ట్ అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్ అన్నీ కూడా మనకు న్యూ బ్రీజా పైన అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ కార్ పైన మనకు టోటల్ 9 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. విత్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కలుపుకొని మనకు 9 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. విత్ కాంపిటీషన్ మాట్లాడితే మనకు ఇప్పుడు కియా సోనెట్కి వస్తుంది అండ్ టాటా నెక్సాన్కి వస్తుంది. నేను బిల్డ్ క్వాలిటీ విషయం మాట్లాడటేను ఓన్లీ 4 మీటర్ SUVs కింద కాంపిటీషన్ అయితే టాటా నెక్సాన్కి వస్తుంది. ఫ్యూచర్స్ పరంగా కూడా చెప్తున్నాను కంపారిజన్. అండ్ నెక్స్ట్ మనకు రీసెంట్గా లాంచ్ అయిన హోండా వెన్యూ ఫేస్ లిఫ్ట్ కూడా మనకు ఈ యొక్క కార్కి అయితే పర్ఫెక్ట్ కాంపిటీషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ దీని యొక్క ప్రైజెస్ చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి. ప్రైజెస్ మాత్రం నేను ఎక్స్-షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను, ఆన్ రోడ్ ప్రైస్ రాగానే వితిన్ 2 days నేను కమెంట్ బాక్స్లో అప్డేట్ చేస్తాను, ఒకసారి మీరు టచ్లో ఉండండి. నెక్స్ట్ దీని ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ వచ్చేసి మాట్లాడితే 9 లక్షలకు బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి 14 లక్షలకు టాప్ ఎండ్ అవుతుంది. ఇది టాప్ ఎండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తుంది ZXi ప్లస్ డ్యూయల్ టోన్, ఇది అంటారు మనకు టాప్ ఎండ్ 14 లక్షలకు ఎక్స్-షోరూమ్ ఉంది. ఆన్ రోడ్ ఎస్టిమేషన్గా అయితే 18 lakhs వరకు అయితే ఎస్టిమేషన్గా వేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఎస్టిమేషన్ చెప్తున్నాను, వన్స్ నేను ఆన్ రోడ్ ప్రైసెస్ రాగానే, లేదంటే డ్రైవ్ రివ్యూలో కానివ్వండి, ఫస్ట్ తెలుగు డ్రైవ్ రివ్యూ మనదే ఉంటుంది దాంట్లో కానివ్వండి, లేదంటే
నేను ఒకసారి కమెంట్ బాక్స్లో కూడా అప్డేట్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఒకసారి మీరు టచ్లో ఉండండి ఈ వీడియోకి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు అక్కడే ఉంటాయి.